ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి అడ్వకేట్ షేక్ ఇస్మాయిల్ గారు తన నామినేషన్ దాఖలు చేశారు. అందరి సహకారంతో నామినేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని, స్క్రూటినీ కూడా విజయవంతంగా జరిగిందని ఆయన తెలిపారు. ఎన్నికల్లో గెలవడానికి కావాల్సిన వ్యూహాలను అందరితో చర్చించి ముందుకు వెళ్తామని చెప్పారు. కులమతాలకు అతీతంగా రాజ్యాంగం చెప్పిన విధంగా అందరినీ కలుపుకుని సెక్యులర్ పద్ధతిలో పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. సబ్జెక్ట్ నేను చెప్తాను నాకు ఏంటన్నది నేను దాని తగ్గట్టుగా నేను వీడియోస్ ఇస్తాను. ఒకసారి ఫోన్లో చెప్తాను కంటెంట్ కావాలి. నేను ఈ ఫీల్డ్లో తిరుగుతూనే ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. ఇవాళ హైకోర్టులో బార్ కౌన్సిల్ ఎలక్షన్కి సంబంధించి ఇవాళ 11వ తేదీ ఆదివారం నామినేషన్ వేయడం జరిగింది. అందరి సహాయ సహకారాలతో సక్సెస్ఫుల్గా నామినేషన్ వేయడము, నామినేషన్ తర్వాత తీసుకోవాల్సిన ఏదైతే ఎలక్షన్ ప్రక్రియ ఏదో ఉందో అందరి కోఆపరేషన్తో ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. అలాగే గెలిచిన తర్వాత నమస్కారం. ఇవాళ బార్ కౌన్సిల్ ఎలక్షన్కి సంబంధించి నా పేరు షేక్ ఇస్మాయిల్, హైకోర్టు ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఉన్నాను, విజయవాడ స్థానికంగా ఉన్నాను. ఇవాళ మేము హైకోర్టులో బార్ అసోసియేషన్లో ఎలక్షన్కు సంబంధించి మెంబర్ పోస్ట్గా నేను ఇవాళ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. నామినేషన్ సక్సెస్ఫుల్గా స్క్రూటినీ చేయడంతో పాటు సక్సెస్ఫుల్గా నామినేషన్ స్వీకరణ చేయబడింది. అందరి సహాయ సహకారాలతోటి నామినేషన్ ఫైల్ చేయడంతో పాటు తదుపరి కార్యాచరణ గురించి అందరితో కలిసి చర్చించుకొని ఖచ్చితంగా ముందుకు వెళ్ళి ఎలక్షన్లో విజయం సాధించే విధంగా ఏదైతే స్టెప్స్ తీసుకోవాలో, ఏదైతే స్ట్రాటజీస్ పాటించాలో, ఏదైతే అందరినీ కలుపుకొని సెక్యులర్గా ప్రతి ఒక్కళ్ళని పేరు ఇంగ్లీష్ నా పేరు షమీ, హైకోర్టు అడ్వకేట్. నేను ఇస్మాయిల్ గారు నామినేషన్ వేసినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను. అండ్ ఈజ్ వన్ టాలెంటెడ్ అండ్ యంగెస్ట్ nominated contestant, and we are very appreciable, and he is very appreciable, and he is having a voice to do so many things. And మహిళలకి చాలా సమస్యలకి పరిష్కారం చూపించడానికి అని చెప్పి వాయిస్ రేస్ చేస్తున్నారు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. మహిళలకి చాలా మందికి రెస్ట్ రూమ్స్ అనేవి లేవు. హైకోర్టు బార్కి వచ్చిన వాళ్ళకి చాలామంది బయట నుంచి చాలామంది వస్తున్నారు. వాళ్ళకి ఉండడానికి అండ్ వాళ్ళు ఉన్న పిటిషన్స్ అన్నీ మళ్ళీ కేసులు అన్నీ మళ్ళీ చేసుకోవడానికి టైం అనేది ఉండదు. కాబట్టి వాళ్ళకి రెస్ట్ రూమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అండ్ జూనియర్స్కి ఏదైతే స్టైఫండ్ అనేది ఉందో ఆ స్టైఫండ్ ఇప్పటికీ కూడా ఇవ్వలేదండి. సో దానికోసం కృషి చేస్తారు. అండ్ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద కూడా చాలా కృషి చేస్తారు అని మేము మా లేడీస్ గురించి, మా లేడీస్ సమస్యలు ఏమైతే ఉన్నాయో అవి పరిష్కరిస్తామని చెప్పి చాలా వరకు కృషి చేస్తామని చెప్పి మేము సార్ని ఎన్నుకున్నాము. అండ్ 100% ఆయన ఓట్స్ ఎన్వాలని కంగ్రాచులేషన్ సార్.